నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి, చిత్రకారిణి శ్రీమతి మన్నెం శారద గారు రచించిన ఝంఝామారుతం అనే ఓ చక్కటి నవలను ధారావాహికంగా విందామండి. ఈ నవల 1987 సంవత్సరంలో పల్లకి వారపత్రికలో ధారావాహికంగా ప్రచురింపబడింది. ఇప్పుడు మొదటి భాగం వినిపించేస్తున్నానండి. వాన అదే పనిగా నేలను మోదుతోంది కసిగా. ఆకాశం మేఘాలను అతివేగంగా దిగుమతి చేసుకుంటోంది హడావుడిగా. వర్షంలో ఈదుతున్న సొరచేపల భారంగా వాల్తేరు స్టేషన్ చేరుకుంది హౌరా మైలు. తుఫాను వల్ల ట్రైన్లో ప్రయాణికుల రద్దీ లేదు. ఒకరిద్దరు ప్రయాణికులు మెల్లగా రైలు దిగారు. ఇంకా పైకి వెళ్ళవలసిన వాళ్ళు మాత్రం కిటికీ అద్దాలు ఎత్తి కొద్దిగా వేడి కాఫీ అయినా దొరుకుతుందేమోనని ఆశగా ప్లాట్ఫామ్ మీదకి చూస్తున్నారు. మామూలు రోజుల్లో సంపంగి పూల వాసనతో, మామిడి తాండ్ర, జీడిపప్పుల అమ్మకాల అరుపులతో బిజీగా ఉండే రైల్వే స్టేషన్ కొల్లగొట్టబడిన ఖజానాల కళాహీనంగా ఉంది. అతడు మాత్రం ఇదేం పట్టించుకోకుండా బెర్త్ మీద మలిచిన శిల్పంలో అలాగే కూర్చున్నాడు. 6 అడుగుల ఎత్తు, విశాలమైన ఛాతీ, వంపు తిరిగిన ఎగుభుజాలు, చాలా అరుదుగా కనిపించే ఆకృతి అతనిది. అతను మొహాన్ని కదిలించకుండా కంటి కొసల నుండి కంటి గుడ్డును మాత్రం కదిలిస్తూ చుట్టూ పరిసరాలను గమనించడం పట్టి చూస్తే గమ్మత్తుగా అనిపించక మానదు. తుఫాన్ కారణంగా వాల్తేరు కలకత్తా మార్గంలో ట్రాక్ దెబ్బతినటం వల్ల హౌరా మెయిల్ వాల్తేరులో ఆగిపోతుందని పైకి వెళ్ళవలసిన ప్రయాణికులు దయచేసి వాల్తేరులో దిగిపోవలసిందిగా అనౌన్సర్ చేసిన హెచ్చరిక విని అతడి మొహం ఓ క్షణం తెల్లబడింది. ప్రయాణికులు తిట్టుకుంటూ దిగుతూ ఉంటే అతను కాసేపు అలాగే కూర్చున్నాడు చలనరహితంగా. 10 నిమిషాలు గడిచాయి. ట్రైన్ చిన్న జర్కిచ్చి కదిలింది. బోగీలను ప్లాట్ఫామ్ పక్కనున్న ట్రాక్ నుంచి తొలగించి సైడ్ ట్రాక్లో పెట్టడానికి ఇంజన్ సన్నద్ధం అవుతుందని అతనికి అర్థం కాగానే అతను గబుక్కున కంపార్ట్మెంట్లో నుంచి కిందకు దూకాడు. వెంటనే ఎక్కడికి వెళ్లాలో తోచలేదు అతనికి. వర్షం అవిరామంగా కురుస్తోంది. ఆకలి కడుపులో మొదట పిల్లిలా మ్యావ్ మ్యావమని ఇప్పుడు పులిలా గాండ్రిస్తోంది. అతను తట్టుకోలేంది ఒకటే ఆకలి. ఆకలి అతని జీవితాన్ని చాలా చిత్రమైన మలుపులు తిప్పి బంగారు భవిష్యత్తును ఛిద్రం చేసిందని అతనికి తెలుసు. తనకి భీముడని, బకాసురుడని పేర్లు పెట్టి స్నేహితులు గేలు చేస్తుంటే ఆకలితో, కసితో అతని కడుపు మండిపోయేది. తిండి లేక చుట్టబెట్టుకున్న పేగులు కోపంతో బుసకొట్టేవి. వాటిని ఎన్నెన్నిసార్లు పంపు నీళ్లతో చల్లార్చడానికి ప్రయత్నించేవాడు అతను. కూరల్లో విషం తీసిన పాముల్లా అవి అసహాయంగా నీళ్లను నింపుకొని మాగన్నుగా నిద్ర నటించేవి. కానీ ఎన్నాళ్ళో ఆ కథ జరగలేదు. పేగులు నీళ్లను పసిగట్టి తిప్పికొట్టడం ప్రారంభించాయి. అంతే, ఆకలి యుద్ధం ప్రారంభమైంది. ఆ యుద్ధంలో ప్రేమలు, పాశాలు, ఆశలు, అనుబంధాలు తునా తొనకలై ఏటో చెల్లా చెదిరైపోయాయి. అతను మెల్లగా స్టేషన్ బయటకు వచ్చి నడవసాగాడు. వర్షం వల్ల రోడ్లన్నీ కర్ఫ్యూ విధించినట్లు నిర్మానుష్యంగా, నిస్తేజంగా ఉన్నాయి. ఊరు ఏరై పొంగుతున్నట్లు వాన నీరు దూకుడుగా పరిగెడుతోంది. వర్షం అతన్ని ఎడాపెడా వాయిస్తోంది. అతను మాత్రం లెక్కలేనట్లు అలాగే ముందుకు నడుస్తున్నాడు. ఆకలి, ఏదో ఒకటి తినాలి ముందు. జేబులో పైసా లేదు. అడుక్కున్నా తన ఆకారం చూసి ఎవ్వరూ పిడికడు మెతుకులు పెట్టరు. జేబులో డబ్బు లేదని ఆకలి ఆగదు, పైగా రెచ్చిపోతుంది. అతను పిచ్చెక్కినట్లు నడుస్తున్నాడు. అనుకోకుండా అతని అడుగులు గబుక్కన ఒక ఇంటి ముందు ఆగిపోయాయి. ఘుమఘుమలాడుతున్న పకోడీల వాసన అతని నాసికా పుటాలను అదరగొడుతోంది. అతను ఆబగాటి చూశాడు. అదొక చిన్న కాకా హోటల్. ఒక పెద్ద బాణలిలో పకోడీలు వేగుతున్నాయి. 2-3 కస్టమర్లు సన్నని చెక్క బెంచీల మీద కూర్చుని ఒక ఆడమనిషి అందిస్తున్న సత్తుపళ్ళల్లోని వేడివేడి పకోడీలను విలాసంగా తింటూ స్వర్గంలో ఉన్నట్లు ఫీల్ అవుతున్నారు. అతనికి తట్టుకోలేకపోయాడు. కడుపులో ఇంతవరకు కసిగా అణగదొక్కబడిన ఆకలి విప్లవంలా తన్నుకుని బయటకు వచ్చింది. అతను మరేం ఆలోచించకుండా వరండాలోకి నడిచి బెంచీ మీద కూర్చున్నాడు. అతని బరువుకి బలహీనమైన చెక్క కరకరలాడుతూ విరిగిపోయింది. గైరమ్మ, ఏట సప్పుడు అన్నాడు పకోడీలు వేయిస్తున్న మగ మనిషి. గైరమ్మ జవాబు చెప్పలేదు. నిలువు గుడ్లేసుకుని అతని వైపు చూసింది. బెంచి మీద కూర్చుని ఏదో లోకంలో విహరిస్తూ పకోడీలు తింటున్న మరొక 2 కింద పడి లేచి కోపంగా అతని వైపు చూడబోయి వెంటనే అతని పర్సనాలిటీ చూసి భయపడి, ఎంత సంపాదించినా పీనాస్తాను ఒగ్గేవు కాదు సింహాచలం బావా, ఈ పుచ్చు బెంచీలు తీసేసి మంచి కుర్చీ పెట్టలు వేయించరాదు అన్నారు కూడా బలుక్కున్నట్టుగా.
బెంచి ఇరిగిపోతే అట్ట బెల్లం కొట్టినరా ఇలా ఉలక్కుండా నిలబడిపోనావేటే గైరీ, ఎవళ్ళ ఇరగొట్టింది అంటూ కాస్త కోపంగా అపకతో పాటు వెనక్కి తిరిగాడు సింహాచలం. తమ పెంకుటింటి వరండాలో నిటారుగా నిలబడటానికి వీలు దొరక్క కాస్త ఒంగురు నిలబడ్డ అతన్ని చూడగానే గుండె చెరువైనట్లు అనిపించింది సింహాచలానికి. అతనికి అలెగ్జాండర్ ఎవరో తెలియదు కానీ తెలిస్తే అతనే రాజ్యాన్ని పోగొట్టుకుని తన చూరు కిందకొచ్చాడని భయమసేవాడు. ఓర్ బాబు, ఏటి కావాలా అన్నాడు గాబరాగా. పకోడి టక్కున చెప్పాడు అతను. గైరీ, ఏటే ఆ దెయ్యం పట్టిన సూపు, బాబుకి లోనున్న టూలు పెట్టి అట్టుకొచ్చెయ్యి అన్నాడు గైరమ్మని అదిలిస్తూ. గైరమ్మ సృహలోకి వచ్చి లోపల గదిలో ఉన్న స్టూల్ తెచ్చి పైట కొంగుతో తుడిచి కూర్చోండి బాబు అంది. అతను తటపటాయిస్తూ కూర్చున్నాడు మెల్లిగా, ఆని అననట్లుగా. గైరమ్మ ప్లేట్ నిండా వేడి పకోడీలు వేసి అతని చేతికి అందించి వెనక్కు తిరిగి కుండలో మంచినీళ్లు ముంచి అతని ముందు పెడుతూ నిలువు గుడ్లేసినట్లు చూసింది అతని వైపు. ఇంకో ప్లేటు అతను ఖాళీ ప్లేట్ అందిస్తూ అడిగాడు. సింహాచలం వెనక్కి తిరిగి సరదాగా నవ్వుతూ, వచ్చాను ఆగండి బాబు, వేడి వేడి వాయిదేస్తున్నాను. వరుసం కదండి, ఈ వాన్లో మా హోటల్ పకోడీలు తింటుంటే సొరగల్లో రంబకాడ దొంగున్నట్టే ఉంటుంది అన్నాడు తన మాటకు తనే పడి పడి నవ్వుతూ. ఊరుకోయే ఏదో మాటలు అంది గైరమ్మ చిరాగ్గా. అతను మాత్రం ఇవేవి వినిపించుకోవటం లేదు. ఆ ప్లేటు కాగానే మళ్ళీ ప్లేటు ముందుకు తోశాడు. గైరమ్మతో పాటు మరో 2 కస్టమర్లు అతని తిండి చూసి ఆశ్చర్యపోతున్నా సింహాచలం మాత్రం ఆనందపడుతూనే ఉన్నాడు. పూర్వపు మడిసండయ్యా మీరు, ఇప్పుడో లేటండి. కోడి కెలికినట్టు 4 మెతుకులు ఏరి తిన్నారో లేదో ఆ జీర్తి, చేతి నిండా పని చేయలేరు, కడుపు నిండా కతకనూ లేరు అన్నాడు. గైరమ్మ మొగుడు వైపు కోపంగా చూసింది. కొత్త మడుసుల్ని సుద్ద నీ కొళ్ళు తెలవదయ్యా, ఒకటే లోడా వాగుడే గాని అట్టా ఒక్క మడిసి బేసినంతా తినేస్తా ఉంటే డబ్బులిచ్చే బేరమేనా, కనుక్కోవేటి అంది కోరగా అతని వైపు చూస్తూ. అతను అదేం పట్టనట్లు ప్లేటు ముందుకు తోశాడు. 19 రూపాయల 30 డబ్బులు అక్కడెట్టు అంది గైరమ్మ మూతి తిప్పుతూ. అతను అసహనంగా గైరమ్మ వైపు చూసి సర్రున లేచి పకోడీల బేసిని ఎత్తి తెచ్చుకుని తినసాగాడు. ఆ చర్యకు అక్కడున్న 4-5 విస్తుపోయి స్థాణువుల్లా నిలబడిపోయారు. ఓర్ నాయనో, ఈడెవడో బకాసురుడు బాబులా ఉన్నాడు, తయారుగా పకోడీలన్నీ కరకరలాడిచ్చేస్తా ఉన్నాడు రా తండ్రోయ్, అట్ట సోత్తావేటి, బేసిని లాక్కో అంటూ అరవసాగింది గైరమ్మ గోలగోలగా. అప్పుడే బయట సైకిల్ స్టాండ్ వేసి లోపలికొచ్చాడు హెడ్ కానిస్టేబుల్ వెంకటస్వామి. గైరమ్మ గోల విని, ఏటే గోల, బిజినెస్లో ఉండగానే సింహాచలం అప్పుడే తాగేసినాడా అంటూ లోపలికి వెళ్ళాడు. వెంకటస్వామిని చూడగానే సింహాచలానికి ఎక్కడలేని ధైర్యం వచ్చింది. ఈడెవడో సూడు బాబు, డబ్బులు ఇవ్వ పెట్టకుండా ఆ బోతులు అదే పనిగా తినేస్తా ఉన్నాడు. డబ్బంటే ఊలకడు పలకడు, సిగ్గు లజ్జ వదిలేసినోడు, ఒక బాబుకు పుట్టిన ఎదవైతే అంతే. అతని మాట పూర్తి కాకుండానే అతని చేతిలోని బేసిన్ విష్ణు చక్రంలా గిరికీలు తిరుగుతూ బలంగా సింహాచలం మొహాన్ని తాకింది. ఆ ఊపికి అతను నిలవరించుకోలేక తూలిపడ్డాడు. కొన్ని గంటల నుండి అవిరామంగా సలసలా కాగుతున్న నూనెలో అతని మొహం మొనగ్గానే అతను పెట్టిన గావు కేక ఆ వర్షంలో ఒక పిడుగులా ధ్వనించింది. హలో, ఎస్, దిస్ ఈజ్ 1 టౌన్ పోలీస్ స్టేషన్. హలో ధీరజ్ డార్లింగ్ అంది తుషార కొంటెగా. ధీరజ్ ఉలిక్కి పడ్డట్టు చుట్టూ చూసి, ఇది పోలీస్ స్టేషన్, కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు అన్నాడు మెల్లిగా. ఒళ్ళు దగ్గర ఉండబట్టే డియర్ ఈ బాధ. నిన్ను నమ్ముకొని అమ్మ వాళ్ళతో తిరుపతి వెళ్ళటం మానుకున్నాను. తుఫాను వలన ట్రైన్స్ క్యాన్సిల్ అయ్యాయట, నువ్వు రావు, నిద్ర రాదు అంది. షూ, సినిమా విరహం మానేసి బుద్ధిగా చదువుకో, నేను డ్యూటీలో ఉన్నాను, కాసేపు ఉన్నాక ఎస్పీ మహర్షి గారింటికి వెళ్ళాలి అన్నాడు. ఎందుకు? అక్కడ ఈ రాత్రికి డిన్నర్ చెప్పాడు. వాళ్ళకి అమ్మాయి ఉందా, నిన్ను కాకా పడుతున్నారు? అదేం వర్రీ కాకు, ఈరోజు వాళ్ళ మ్యారేజ్ డే. మన మ్యారేజ్ గురించి ఆలోచించక వాళ్ళ మ్యారేజ్ డే సెలబ్రేట్ చేయడానికి వెళ్తున్నావా? దిస్ ఈజ్ టూ మచ్ ఆన్ యువర్ పార్ట్ అంది తుషార దిగులుగా. ధీరజ్ చిన్నగా నవ్వి, డోంట్ బి సిల్లీ, ఈరోజు రావటానికి కుదరదు, రేపు వస్తాగా, బుద్ధిగా తలుపులు మూసుకుని పడుకో అన్నాడు. నిద్ర ఎలా పడుతుంది డియర్, నువ్వు రాకపోతే వాడేం చేస్తాడో నేను తెగ భయంగా ఉంది అంది గొంతులోకి ఎక్కడా లేని భయాన్ని తెచ్చుకుంటూ. ఎవరు వాడు? సీరియస్గా అడిగాడు ధీరజ్. చప్పుడైతే నువ్వు వచ్చావేమోనని తలుపు తెరిచానో లేదో తోసుకుని వచ్చి చుట్టబెట్టేశాడు, చాలా మూటబ్బా అంది తుషార సిగ్గుగా.
ధీరజ్ మొహంలో కోపం చోటు చేసుకుంది. ఐ వాంట్ హిజ్ నేమ్ సీరియస్గా అన్నాడు. చెప్తే అరెస్ట్ చేస్తావా మరి? ష్యూర్. వాడు నీకన్నా చాలా బలవంతుడు డియర్, పేరు ఝంఝామారుతం అంది తుషార కిలకిలా నవ్వుతూ. ధీరజ్ కూడా చిన్నగా నవ్వుతూ షటప్ అండ్ కీప్ క్వైట్ అంటూ ఫోన్ పెట్టేశాడు. అతను డ్రా లాక్ చేసి లేస్తూ ఉండగా వెంకటస్వామి వగరుస్తూ స్టేషన్లోకి పరిగెత్తుకొచ్చాడు హడావుడిగా. తడిసి మొద్దైన హెడ్డును చూసి వాట్ హ్యాపెండ్ అన్నాడు ధీరజ్ సీరియస్గా చూస్తూ. వాట్ హ్యాపెండ్ ఏంటండి, కొంప మునిగిపోనాది, థెఫ్ట్ అండ్ మర్డర్ కేసు అండి, చాలా ఘోరం జరిగిపోనాది సార్ అన్నాడు ఆయాసంగా. ఎక్కడ? స్టేషన్ రోడ్లోనండి, దొండపర్తి దగ్గర సింహాచలం పకోడీల హోటల్లోనండి. ఆడేవిడండి బాబు, శాంసన్ నన్ను దళైలాలో శాంసన్లా బేసిన్ పకోడీలు లాగించేసి డబ్బులు అడిగిన పాపానికి ఆడిని నూనె బాండీలోకి తోసేసి చంపేసినాడండి అన్నాడు. ధీరజ్ సీరియస్గా లేచి నిలబడి ఇదంతా నువ్వు చూస్తూ ఉండగానే జరిగిందా? వాడు మన పాత కేడియేనా అడిగాడు. నేను చూడగానే బాబు, ఆడు నేను చూస్తుండగానే నా సైకిల్ వేసుకొని పారిపోయాడు. మరి బాధ్యత గల పోలీసు ఉద్యోగంలో ఉండి నువ్వు ఇలా పరిగెత్తుకొచ్చేసావేంటి? వాడి సంగతి చూద్దాం. వెంకటస్వామి ధీరజ్ వైపు భయంగా చూసి అది మన జ్యూరిస్డిక్షన్ కాదండి, దొండపర్తి ఏరియా, అది మనకెందుకులే సార్, ఆళ్లే చూసుకుంటారు అన్నాడు. కనీసం రిపోర్ట్ చేసావా? నేను చేయలేదు సార్, ఆళ్లే వెళ్ళారు. నేను ఇలా గుండె దడతో ఇటు పరిగెత్తుకొచ్చాను. నా సైకిల్ పోయినా పర్వాలేదు, వాడు నా ప్రాణాలు తోడేసేయకుండా ఉంటే చాలు అన్నాడు వగరుస్తూ. ధీరజ్ ఏదో అనబోయేంతలో ఫోన్ మళ్ళీ మోగింది. ధీరజ్ రిసీవర్ ఎత్తి హలో అన్నాడు. నేను మహర్షిని. ధీరజ్ ఇంకా బయలుదేరలేదేంటని మీ ఆంటీ అడుగుతోంది. ఇప్పుడే బయలుదేరుతున్నాను సార్ అన్నాడు ధీరజ్ గొంతులో ఎక్కడ లేని వినయం తెచ్చుకుని. ఏమిటో ధీరజ్, పెద్ద వయసు కదయ్యా, ఆకలి దంచేస్తోంది. సంవత్సరం అంతా బీపీ ఎక్కువవుతుందనో డయాబెటీస్ వస్తుందనో వల్ల మాలిన పచ్చాలు చేయిస్తుంది మీ ఆంటీ. ఇంట్లో 4 రకాల పిండి వంటలు గుమగుమలాడుతుంటే ఎంత పోలీస్ ఆఫీసర్నైనా జిహ్వ చాపల్యానికి తట్టుకోలేకుండా ఉన్నాను. నన్ను వంటింటి దొంగను చేయకుండా ఉండాలంటే నువ్వు త్వరగా బయలుదేరు, క్విక్ అన్నాడు మహర్షి గొంతులో బాధను ఒలికిస్తూ. ధీరజ్కి నవ్వొచ్చింది ఆ మాటలకి. ఆయన తనని ఎంత కొడుకులా ఆదరించి చనువిచ్చినా అతను ఒక అధికారి. అందుకే ధీరజ్ ఆ చనువును ఆసరా చేసుకుని హద్దులు అతిక్రమించడు. అతను నవ్వును అదిమి పట్టి సారీ సార్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ ద డిలే. ఇప్పుడే 5 నిమిషాలు అక్కడ ఉంటాను సార్ అన్నాడు. ఓకే ఓకే, పని ఉంటే చూసుకునే బయలుదేరు. మనం ఎక్కడ సక్సెస్ అయినా హోమ్ డిపార్ట్మెంట్లో ఫెయిల్ అవుతూనే ఉంటాం. ఏం చేస్తాం, మన ఉద్యోగాలు అలాంటివి అంటూ ఫోన్ పెట్టేశాడు మహర్షి. ధీరజ్ నవ్వుకుంటూ రెయిన్ కోట్ తోడుకొని హ్యాట్ పెట్టుకున్నాడు. నేను పెద్దసారి ఇంటికి వెళ్తున్నాను, నువ్వు వస్తావా లేక స్టేషన్లోనే ఉంటావా అన్నాడు వెంకటస్వామితో. నేను రాను సార్, ఆయన్ని చూస్తే నా ఒళ్ళంతా చలి జ్వరం వచ్చినట్టు వణుకుద్ది అన్నాడు వెంకటస్వామి. ధీరజ్ చిన్నగా నవ్వి ఆయన దేవుడు లాంటివాడు, ఆయన చూస్తే భయం దేనికి అన్నాడు బుల్లెట్ తాళాలు తీసుకుంటూ. దేవుడు కాబట్టే భయం సార్, మన తప్పులన్నీ ఆయనకు తెలిసిపోయి ఉంటాయని. దెయ్యం అయితే భయం ఎందుకు సార్, ఆయన నా జట్టు మడిసేనని ధైర్యంగా వచ్చేద్దును అన్నాడు వెంకటస్వామి. నువ్వు భలే గమ్మత్తు మనిషివయ్యా, డ్యూటీ లేకపోయినా స్టేషన్లోనే పడి ఉంటానంటే నాకేం అభ్యంతరం లేదు, నేను వెళ్ళొస్తాను అంటూ ధీరజ్ బయటకు నడిచి బుల్లెట్ స్టార్ట్ చేశాడు. వర్షం ఎడ తెగకుండా కురుస్తోంది. చీకటితో పెనవేసిన చల్లని గాలి వికటాట్టహాసం చేస్తూ రొద చేస్తూ వీస్తోంది. అతను అతి వేగంగా సీతమ్మ ధార చేరుకున్నాడు. నిజానికి సైకిల్ని వేగంగా తొక్కుతూ దిక్కు తెలియకుండా అక్కడికి చేరుకున్నాడు అతను. సీతమ్మ ధార గవర్నమెంట్ క్వార్టర్స్ దాటి ఇసుకపాలెంకి ఇంకా ఎడంగా వచ్చేశాడు అతను. ఒక పక్క కొండ, మరో పక్క మామిడి తోటలు అడ్డుగా నిలబడి అతనికి దారి లేదు పొమ్మంటున్నాయి. అతను సైకిల్ దిగి నిలబడి ఓ క్షణం ఆలోచనగా చూశాడు. తను చేసిన పని ఈ పాటికి పోలీస్ డిపార్ట్మెంట్కి తెలిసిపోయి ఉంటుంది. అన్ని వైపులా తన కోసం నిఘా వేసుంటారు. దాచినా దాగని పర్సనాలిటీ తనది. ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉందామనుకుంటూనే వ్యధోపం చేస్తూ ఉంటాడు తను. అతను ఒక క్షణం తన మీద తనే విసుక్కున్నాడు. వర్షం ఎడాపేడా బాదటం వలన శరీరం మొద్దుబారినట్లయిపోతుంది. అతను ఆ వర్షంలో అలానే బండరాయిలా నిలబడి చుట్టూ చూశాడు. దూరంగా మామిడి తోపు కవతల వెలుగుతున్న దీపాల కాంతిని చూడగానే అతనికి ఏదో ఆశ లాంటిది కలిగింది. ఎత్తు మీద దీపాలు కనిపిస్తున్నాయంటే అది ఒక మేడ ఉండొచ్చు. క్రింద దీపాలు లేవంటే కింద పోర్షన్లో ఎవరూ లేకపోయి ఉండొచ్చు. తను ఈ రాత్రికి అక్కడ తలదాచుకుంటే రేపటి సంగతి ఆలోచించుకోవచ్చు. వెంటనే అతను సైకిల్ని నేల మీద పడేసి
ఒక చక్రం మీద కాలేసి మరొక చక్రాన్ని ఎడం చేత్తో గుంజాడు. సైకిల్ ఫెళ ఫెళ శబ్దం చేస్తూ 2 భాగాలుగా విరిగింది. అతను ఒక్కొక్క భాగాన్ని చేతిలోకి తీసుకుని 2 చేతులతో నొక్కగానే సైకిల్ పూర్తిగా తన రూపాన్ని పోగొట్టుకుని అప్పడంలా మారిపోయింది. అతను వాటిని బలం కొద్దీ దూరంగా విసిరి మేడ వైపు గబగబా నడిచాడు. అతని ఊహ కరెక్టే అయింది. మేడ పైభాగంలో దీపాలు వెలుగుతున్నాయి. అతను నిశ్శబ్దంగా గేటు తలుపు తెరిచి లోనికి ప్రవేశించాడు. గేటు నుండి మేడ వరకు బాటకి ఇరువైపులా పెరిగిన అశోక వృక్షాలు వాన నీటికి బరువెక్కి నిలదొక్కుకోవటం తమ వల్ల కాదన్నట్లు గాలికి బొంగరాల్లా గిరగిరా తిరుగుతున్నాయి. తప్పటడుగులు వేసే బిడ్డల్ని రక్షించుకోవటం తన విధి అన్నట్లు నేల వాటి వేరుల్ని గట్టిగా పట్టుకుని వాటిని పడిపోకుండా రక్షిస్తోంది. అతను 2 అడుగుల్లో మేడ చేరుకుని మెయిన్ ఎంట్రన్స్ తలుపు తోసి చూశాడు. గాజు తలుపుల వెనక ఉన్న గ్రిల్స్ లాక్ చేసి ఉండటం అతనికి స్పష్టంగా కనిపించింది. అతను అలాంటి తలుపుల్ని తలుచుకున్న క్షణంలో తుత్తునియలు చేయగలడు. దానివల్ల అల్లరి తప్ప మరొక ప్రయోజనం వరగదని అతనికి తెలుసు. అందుకే అతను ఎక్కడా లేని ఓరిమి తెచ్చుకుని పేరని దారిని వెనక్కి వెళ్ళాడు. అక్కడ అంతే. తాళాలు వేసిన గ్రిల్స్ అతన్ని వెక్కిరిస్తూ చూశాయి. క్షణం క్రితం వరకు కొని తెచ్చుకున్న ఓపిక కసిగా మారిపోయింది. మేడకు అన్ని వైపులా బయటి దారులకు గ్రిల్స్ లాక్ చేసి బందోబస్తు చేశాడంటే ఆ ఇంటి యజమాని చాలా జాగ్రత్త పరుడని అర్థమైంది అతనికి. ఈ వర్షంలో మరో నీడ కోసం వెతకడం ఇక చాలా కష్టం అనిపించింది అతనికి. ఏం చేయలేని అసహాయ స్థితిలో ప్రయోజనం ఉండదని తెలిసి కూడా అసంకల్పితంగా రేరు వరండాలో బయటకున్న తలుపును చిన్నగా తన్నాడు. చాలా ఆశ్చర్యంగా ఆ తలుపు తెరుచుకుంది. అతని కళ్ళు చెప్పలేని విస్మయంతో పెద్దవయ్యాయి. సంతోషంతో అతని నోట్లో నుంచి హుషారుగా విజిల్ బయటకొచ్చింది. అతను గబుక్కున అందులోకి ప్రవేశించాడు. అది టాయిలెట్. దానికి ఇటు రేరు వరండాలో నుంచి లోపల నుండి కూడా ఎంట్రన్స్లున్నాయి. అతను గబగబా ఆ తలుపును కూడా లాగి చూశాడు. భళ్ళుని తెరుచుకుంది తలుపు. హడావుడిలో బాత్రూమ్ తలుపులు గడియలు సరిగ్గా పడ్డాయో లేదో చూసుకోలేదు ఇంటివాళ్ళు అన్న విషయం అతనికి అర్థమైంది. అతను బాత్రూంలో నుంచి బెడ్రూమ్లో నుంచి డ్రాయింగ్ రూమ్లోకి ప్రవేశించాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా నిర్మానుష్యంగా ఉంది. అంటే అందరూ పై మేడలోనే ఉన్నారన్నమాట. అలా అనుకోగానే అతనికి ఎంతో హాయిగా అనిపించింది. వెంటనే ఎగిరినట్లు అక్కడున్న మెత్తని సోఫాల మీద కూలబడ్డాడు. ఎత్తు నుంచి స్విమ్మింగ్ పూల్లో దూకినట్లు అతని శరీరం మెత్తని ఫోమ్ తలగడ మధ్య బంతిలా ఊగి మునిగి తేలింది. అతను సుఖంగా 2 సార్లు కావాలని అలా ఊగి ఆనందపడ్డాడు. ఆ తర్వాత కళ్ళు తెరిచి ఎవరైనా తనను గమనిస్తున్నారేమోనని చుట్టూ చూశాడు. ఎక్కడా ఏ అలికిడి లేదు. చుట్టూ ఉన్న గ్లాస్ తలుపులు మూసి ఉండటాన వర్షం శబ్దం కూడా లోనికి రావటం లేదు. వాల్ టు వాల్ పరిచిన అందమైన కార్పెట్ పాదాలకు వెచ్చదనాన్ని ఇస్తోంది. కిటికీలకు అమర్చిన పల్చటి తెరలు చిన్నగా కదులుతున్నాయి. షోకేసులకు పక్కన రూఫ్ వరకు ఉన్న షోకేసులో సజీవంగా ఉన్నట్లు తయారు చేయబడిన రకరకాల బొమ్మలు ఆ ఇంటికి శోభను చేకూరుస్తున్నాయి. అతనికి తెలియని ఎన్నో ఖరీదైన వస్తువులు ఆ హాల్ అంతా ఆక్రమించుకొని అతనికి అసూయని కలిగిస్తున్నాయి. డబ్బుంటే ఋతువుల ప్రభావానికి గురి కాకుండా సుఖంగా బతకొచ్చు. వర్షం వస్తే ఎండని, చలి వేస్తే వేడిని, వేడిగా ఉంటే చల్లదనాన్ని కూర్చున్న చోటుకే రప్పించుకోవచ్చు. డబ్బుంటే ఇంట్లోనే అడవిని, అడవిలోనే ఇంటిని నిర్మించుకోవచ్చు. ఎడారిలో కొబ్బరి నీళ్లు తాగొచ్చు, కోరింది తినొచ్చు. అవును, ఏది కావాలంటే అది తిని ఆకలనే పదానికి అర్థం లేకుండా చేయొచ్చు. అవును, ఆకలి. ఇందాక సింహాచలం కొట్లో తిన్న పకోడీలు ఏ మూలకపోయాయో గాని పేగులు తిరిగి ఆకలి కేకలు పెడుతున్నాయి. అతను వెంటనే చుట్టూ చూశాడు. డ్రాయింగ్ హాల్కి డైనింగ్ హాల్కి మధ్య కట్టిన పరదా వెనుక డైనింగ్ టేబుల్కి అవతలగా ఉన్న జైంట్ సైజు ఫ్రిడ్జ్ 0 వాట్ బల్బు కాంతిలో అక్షయ కలశంలా సాక్షాత్కరించింది అతనికి. ఎక్కడ లేని ఉత్సాహంతో అతను గబగబా వెళ్ళి ఫ్రిడ్జ్ తలుపు తెరిచాడు. అందులోని వస్తువుల్ని చూడగానే అతని కళ్ళు చెదిరిపోయాయి. ఒక అర నిండా రకరకాల పళ్ళు, మరొక అరలో ఫిష్, చికెన్ ఫ్రైలు, రకరకాల హాట్ డ్రింక్స్, బ్రెడ్, జామ్, సాసులు, ఇంకా అతనికి పేరు తెలియని ఎన్నో రకాల తిరుమండారాలు అతన్ని నోరూరించాయి. అతను ఒక క్షణం కూడా వృధా చేయకుండా అరలన్నీ ఖాళీ చేసి వాటిని డైనింగ్ టేబుల్ మీదకు చేర్చాడు. గ్లాసులోకి విస్కీ కొద్దిగా వంపుకున్నాడు. కొద్దిగా తాగుతూ తింటూ క్షణాల మీద గిన్నెలన్నీ ఖాళీ చేసేశాడు. అతని కడుపు ఎన్నో సంవత్సరాల తర్వాత కోరినంత తిండి తినటం వలన చెప్పలేని సుఖానికి గురై శాంతించింది. అతడు మిగిలిపోయిన పళ్ళ వైపు చూశాడు. వదలాలనిపించలేదు అతనికి. యాపిల్ని కొరుకుతూ గోడకున్న గడియారం కేసి చూశాడు. ఇంత చేసి 9 గంటలే. తుఫాను వల్ల అర్ధరాత్రిని సూచిస్తోంది వాతావరణం. ఈ ఇంట్లో వాళ్ళు అప్పుడే నిద్రపోయారా?
అవునులే, తిన్న తిండికి ఒళ్ళు బరువెక్కి నిద్ర రాకేం చేస్తుంది అనుకున్నాడు. అతని చూపులు గడియారానికి కిందకి దిగుతూ మెట్ల మీద ఠక్కున ఆగిపోయాయి. మేడ మెట్లకున్న రైలింగ్ పట్టుకుని విశాలమైన నేత్రాలలో భయాన్ని నింపుకుని తన వైపే దిగ్భ్రమంగా కొయ్యబారినట్లు చూస్తున్న ఆ యువతిని చూడగానే అతని చూపులు ముడుచుకున్నాయి. అతను అసహనంగా లేచి కుర్చీని తన్ని ఆమె వైపు నడిచాడు. శాంతోమ్ బీచ్లో సముద్రానికి అభిముఖంగా దాదాపు 40 గ్రౌండ్స్ స్థలంలో ఉంది ఆ మేడ. చుట్టూ ఆక్రమించిన రకరకాల వృక్షాల వల్ల ఆ మేడ ఉపరి భాగం బయటకు అంతగా కనపడదు. రోడ్డు నుండి గేటులో ప్రవేశించి మేడ ముందు భాగానికి నడిచి వెళ్ళడానికి దాదాపు 15 నిమిషాలైనా పడుతుంది. కాంపౌండ్ వాలును ఆనుకుని సైనికుల్లా కాపలా కాసే హైబ్రిడ్ కొబ్బరి చెట్లు, ఇంటికి దిష్టి తగలకుండా కొమ్మల చేతులు అడ్డం పెట్టి దాచే కన్న తల్లుల్లాంటి పనస, సపోటా, మామిడి వృక్షాలు, తమ పూలతో కంటికి ఆనందాన్ని పంచిపెట్టే ఎన్నో రకాల పూల మొక్కలతో శోభాయమానంగా ఉంటుంది ఆ ఇంటి ముందు భాగం. మేడ లోపలి భాగంలో ప్రతి అణువు ఐశ్వర్యంతో అహంకారాన్ని చాటి చెప్పే వస్తువులతో అలరారుతుంది. దంతంతో చెక్కిన అందమైన శిల్పాలు, బంగారం పూత వేసిన బొమ్మలు, చైనా నుండి ప్రత్యేకంగా తెప్పించుకున్న డిన్నర్ సెట్లు, రంగూన్ కలపతో చేయించిన ఫర్నిచర్ ఒక మహారాజు భవంతిని తలపించి మరిపింప చేస్తుంది ఆ ఇంటి వైభవం. మేడ పైభాగానికి వెళ్ళి ముందు వైపు నిలబడితే మేడ వైభోగాన్ని చూసి తల వంచి ప్రణామం చేసే సముద్రం నురుగులు కక్కే అలలతో పుష్యరాగాల్ని అంచులకు అద్దుకున్న నీలపు రాశిల సాక్షాత్కారం ఇస్తుంది. ఈ విశ్వంలో ఏవి స్థిరమైనవి అని అడిగితే ఈ సముద్రం ఆ మేడ అని చెప్తున్నట్లుగా ఆకాశం నీలంగా మెరుస్తోంది. ఆ ఇంటి స్వంతదారుడైన భార్గవ తేజ అంత ఇంటితో నాకేం పని అన్నట్లు మేడ పై భాగంలో ముందు వైపు లేత నీరెండలో వాలు కుర్చీ వేసుకుని కూర్చుని కళ్ళు మూసుకున్నాడు. ఎండ పడిన అతని తెల్లని పాలభాగం వెండి మాలామా చేసినట్లు మరింత కాంతిగా మెరుస్తోంది. అతని ముందున్న టీపాయ్ మీద ఆ రోజు వచ్చిన అన్ని రకాల భాషల డైలీ పేపర్లు చిరుగాలికి రెపరెపలాడుతున్నాయి. వాటి మొదటి పేజీల్లో అతడి ఫోటో ప్రముఖంగా ప్రచురించబడి ఉంది. ప్రక్కనే ఉన్న ఫోను అదే పనిగా రింగ్ అవుతూ ఉంటే అతను భరించలేనట్లు రిసీవర్ని తీసి పక్కకు పెట్టాడు. ఈరోజు తన జీవితంలో మరపురాని మధురమైన రోజు. ఎన్నో సంవత్సరాలు సినీ పరిశ్రమలో విశేష కృషి జరిపినందుకు తనకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది. ఒక ప్రముఖ దర్శక నిర్మాతగా ఎన్నో పురస్కారాలు అందుకున్నాడు. అంతర్జాతీయ ఖ్యాతి పొందాడు. భార్గవ తేజ ప్రొడక్షన్ అంటేనే క్వాలిటీకి సంకేతంగా పేరు తెచ్చుకున్నాడు. ఒక సినీ ప్రముఖుడిగా ప్రపంచమంతా చుట్టాడు. డబ్బు, కీర్తి తన 2 పాదాల కింద చెప్పుతేళ్లలా పడున్నాయి. ఒకప్పుడు పరిశ్రమ తను ఎంత చెబితే అంత. ఇప్పుడు పరిశ్రమ ఎంతో మారిపోయింది. ఇంకా తన సినిమాలంటే గౌరవం అలానే ఉన్నా చూసేవాళ్ళు తగ్గిపోతున్నారు. వేగం పేరుతో వచ్చే జుగుప్సాకరమైన అశ్లీల సినిమాలకు మార్కెట్ పెరిగింది. క్వాలిటీ కోసం ఎవ్వరూ చేతులు కాల్చుకోరు. వెంటనే ఎంతో అర్జెంటుగా ఆకాశానికి ఎదిగిపోవాలనే ఆకాంక్ష మనిషిని ఎంత పతనానికి దిగజారుస్తుందో కళ్ళతో చూస్తూనే ఉన్నాడు. ఎంతో కష్టపడి పెంచిన బిడ్డల్లాంటి సినీ పరిశ్రమ ఆశ్రిత పక్షపాతంతో, కుళ్ళుతో, కుబుద్ధితో, స్వార్థంతో వెర్రితలలు వేస్తుంటే నిస్సహాయంగా చూడటం తప్ప ఏమీ చేయలేకపోతున్నాడు. అరువు తెచ్చుకున్న తారలతో, అరువు తెచ్చుకున్న అందాలతో, గొంతులతో పూర్తిగా అధపాతాళానికి చేరుకుంటోంది పరిశ్రమ. కల్తీ కథలతో, కాపీ డైలాగులతో, కుప్పి గంతులతో, బూతు హాస్యంతో తెలుగు సినీ చరిత్ర వేరుపురుగు చేరిన వటవృక్షంలా ఎండిపోతోంది. ఈ సమయంలో ఈ అవార్డును చూసుకొని మురిసిపోవాలా, లేక పరిశ్రమను చూసి ఖేదపడాలా? బాబయ్య, తమకు ఫోను. భార్గవ తేజ విసుగ్గా కళ్ళు తెరిచాడు. నౌకరు బెడ్రూమ్లోని ఫోన్ తెచ్చి అక్కడ పెట్టాడు. భార్గవ తేజ విధిలేనట్లు రిసీవర్ అందుకున్నాడు. హలో 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 తమరు భార్గవ తేజ గారేనా అండి? నమస్కారం నమస్కారం అన్నాడు అవతలి వ్యక్తి ఉక్కిరి బిక్కిరిగా. నమస్కారం, నేను భార్గవ తేజానే. మీరు? నన్ను మర్చిపోయారా సార్? నా పేరు నాగాభరణం. మీ దగ్గర ఒకప్పుడు అసోసియేట్ డైరెక్టర్గా పనిచేసి ప్రస్తుతం భరణం పేరుతో సినిమాలు డైరెక్ట్ చేస్తున్నాను. ఇదంతా మీ చలవే సార్ అన్నాడు అతను సంతోషంగా. భార్గవ తేజ చిన్నగా నవ్వి, నాదే ఉంది ఇందులో, ఇంతకీ నా వల్ల ఏమైనా సహాయం కావాలా అన్నాడు. అబ్బెబ్బెబ్బే, అదేం కాదు సార్. మీకు నా కాంగ్రాచులేషన్స్. పోతే సాయంత్రం మెరీనా బీచ్లో మీకు ఒక సన్మాన కార్యక్రమం పెట్టుకున్నాం. మీరు తప్పక రావాలి సార్. సన్మానమా? నాకా? ఎందుకు? ఆశ్చర్యంగా అడిగాడు.
భలేవారే సార్, మీకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చిన సందర్భంగా ఈ అరేంజ్మెంట్ చేశాం అన్నట్టు చెప్పనే లేదు కదా సార్. సౌత్ ఇండియన్ సినీ గోయర్స్ అసోసియేషన్కి ప్రెసిడెంటు మా మేనలుడే. ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా ఈ సంగతి చెప్పేయటం జరిగిపోయింది. మీరు కాదనకూడదు సార్, నా కొంప మునిగిపోతుంది అన్నాడు భరణం బ్రతిమాలుతూ. భార్గవ తేజ వెంటనే అవునం లేకపోయాడు. నాకు ఇలాంటి సన్మానాలు ఇష్టం లేదు భరణం. నేను కూడా భుక్తి కోసమే ఈ ఫీల్డ్లోకి ప్రవేశించాను. నా కడుపు నిండాక మరికొన్ని కడుపులు కూడా నింపాలని ఆశపడ్డాను. సినిమా కేవలం వినోదమే కాకూడదని, కాస్త ప్రజల్ని ఎడ్యుకేట్ కూడా చేయాలని ఆరాటపడ్డాను అంతే. అంతకుమించి నేను మాత్రం ఏం చేశానని అన్నాడు. అక్కడే సార్ మీ గొప్పతనం అంతా ఉంది. మీ వల్లనే దక్షిణాదికి ఒక గుర్తింపు గౌరవం లభించాయి. మీ వల్లనే మన దక్షిణాది తారలు ఉత్తరాదిని కూడా ఏలేస్తున్నారు. మీకోసం కాకపోయినా మా కోసం ఈ ఒక్కసారి మా కోరిక తీర్చండి సార్ అంటూ ప్రాధేయపడ్డాడు. భార్గవ తేజ కాదనలేకపోయాడు ఈసారి. ఎన్నింటికి? భరణం ఎగిరి గంతేసినంత పనిచేశాడు. సరిగ్గా 6 గంటలకు మీటింగ్ ప్రారంభమవుతుంది. 5 గంటలకు మా రథం మీ ఇంటికి టంచన్గా వచ్చేస్తుంది సార్. రథమా? అదే సార్, మా సరదాకి కారుని పూల రథంలా తయారు చేశాం. మీరు కాదనకండి సార్ అంటూ ఫోన్ పెట్టేశాడు భరణం. డట్టి బాస్టర్డ్, వీడికి అవార్డు ఒక్కటే తక్కువ. కసిగా తిడుతూ పేపర్ని 4 ముక్కలుగా చింపి బుట్టలు వేసింది ప్రణయ. ఏకాగ్రతగా కూర్చుని రాసుకుంటున్న హేమంత్ తలెత్తి ఆమె వైపు చూసి ఏం జరిగింది అన్నాడు విస్మయంగా. వాడికి అవార్డు ఇచ్చారు అంది ప్రణయ విసురుగా. ఎవరికి? అదే మీ గాడ్ ఫాదర్కి, సినీ పరిశ్రమ డియరెస్ట్ డాడీకి అంది హేళనగా ప్రణయ. హేమంత్ గబుక్కున కుర్చీలో నుంచి లేచి వేస్ట్ పేపర్ బాస్కెట్లోని పేపర్ను తీసి సాఫ్ చేసి ఆ ముక్కల్ని సమానంగా సర్దాడు. 4 ముక్కలైన భార్గవ తేజ మొహాన్ని గుర్తుపట్టి, చాలా ఆలస్యంగానైనా ఆయన్ని గుర్తించినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది అన్నాడు సంతోషంగా. ప్రణయ భర్త మొహంలోకి కోపంగా చూసింది. వాడి అసలు రంగు మీకు తెలీదు అంది కసిగా. హేమంత్ చిన్నగా నవ్వి, నీకు తెలిసిన రంగు అసలుది కాదు అన్నాడు ఫోన్ దగ్గరికి వెళుతూ. ఫోన్ ఎవరికి? ప్రణయ సీరియస్గా అడిగింది. మా గాడ్ ఫాదర్కి కంగ్రాట్స్ చెప్పడానికి. ప్రణయ విసురుగా లేచొచ్చి అతని చేతిలోని రిసీవర్ని లాక్కుంది. అతనికి ఫోన్ చేశారంటే నన్ను చంపుకు తిన్నంత ఒట్టు అంది కోపంగా అతని వంక చూస్తూ. హేమంత్ భార్య వైపు అదోలా చూసి, అతనంటే నీకెందుకు అంత అసహ్యం అన్నాడు తిరిగి వచ్చి కుర్చీలో కూర్చుంటూ. ఎందుకు మీకంత ఇష్టం? ఇది అంతే అంది పట్టుదలగా ప్రణయ. ఆరాధించడానికి పెద్ద కారణాలు ఉండక్కర్లేదు, అసహ్యించుకోవడానికి మాత్రం ఏదో ఒక కారణం ఉండి తీరాలి. అతడు నన్ను ఒక ప్రామినెంట్ రచయితగా తీర్చిదిద్దాడు. అతని వల్లనే నన్ను నలుగురు గుర్తించారు. అదే నా ఇష్టతకు కారణం అన్నాడు హేమంత్ ఎంతో ఓర్పుగా. అందులో అతని గొప్పతనం ఏముంది? మీలోని టాలెంట్ అలాంటిది అంది ప్రణయ గర్వంగా. హేమంత్ ప్రణయ వైపు చిన్నపిల్లని చూసినట్లు చూసి నవ్వాడు. ఎందుకంత నవ్వు అంది ప్రణయ భర్త వైపు కోరగా చూస్తూ. నువ్వు ఫీల్డ్ సంగతి తెలిసి కూడా అలా మాట్లాడుతుంటే నాకు నవ్వు వస్తుంది. ఆయన నాకు అవకాశం ఇవ్వకపోతే నన్నెవరు గుర్తించేవారు? ఆయన సినిమాలు తీయటం తగ్గించాక నాకు అవకాశాలు తగ్గిపోలేదా అన్నాడు హేమంత్. ప్రణయ నిరసనగా నవ్వింది. మీరు మగవారు కాబట్టి ఆయన మీ ప్రతిభ ఒకటే గుర్తించినట్లున్నాడు అంది. అంటే అంటే అంతే. మీరొక స్త్రీ అయి ఉంటే అతని రంగు తెలిసుండేది, నీచత్వానికి అర్థం తెలిసుండేది. ఐ హేట్ హిమ్ లైక్ ఎనీథింగ్ అంది ప్రణయ విసురుగా కుర్చీలో నుంచి లేస్తూ. హేమంత్ ప్రణయ వైపు నివ్వెరపోయినట్లు చూశాడు. నీకెవరో అతని గురించి చాలా చెడుగా చెప్పారు ప్రణయ. హీ ఈజ్ నాట్ సచ్ టైప్ అన్నాడు. ప్రణయ అసలే పెద్దమైన తన కళ్ళను ఇంకా పెద్దవి చేసి అతని వైపు చూసింది. స్వచ్ఛంగా నందివర్ధనం పువ్వుల్లా మెరిసే ఆ కళ్ళ నిండా ఎర్ర జీరలు ఆక్రమించుకోవటం గమనించి విస్తుపోయాడు అతను. నేనొక జూనియర్ ఆర్టిస్టుగా ఈ పరిశ్రమలోకి అతి చిన్న వయసులోనే అడుగుపెట్టాను. నా తల్లి భుక్తి కోసం ఎంతో నిర్దయగా నన్ను 14 సంవత్సరాల వయసుకే నటిని కమ్మని ఈ పరిశ్రమకు బలిపెట్టింది. అయినా నేను పరిస్థితులు నేర్పిన అనుభవాలతో మెళకువగా నా శీలానికి ఎటువంటి మచ్చ రాకుండా నా అందంతో నటనతో పైకి రావాలని ప్రయత్నించాను. కానీ ఈ మనుషులు నన్ను ఎంత గాయపరిచారో మీకు తెలుసా? మల్లె పువ్వు లాంటి నా హృదయాన్ని తుమ్మ ముళ్ళు లాంటి వాళ్ళ మాటలతో చేతలతో ఎలా తూట్లు పొడిచారో. హేమంత్, మీరే నా పాలిట ఓ హేమంతంలా దగ్గరకు తీసుకోకపోతే నా బ్రతుకంతా శిశిరంలా మూడు వారిపోయేది.
ఆమె కళ్ళ నుండి అశ్రువులు తెగిన ముత్యాల్లా జారిపోతూ ఉంటే హేమంత్ నిలువున కదిలిపోయాడు. గబుక్కున లేచి ఆమెను గుండెలు కదుముకొని ఆమె కన్నీటిని తుడిచాడు హేమంత్. ప్రణయ, ఎందుకు మరుమల్లెల్లో పడుకొని ముళ్ళ పొదల గురించి ఆలోచిస్తావు? గతాన్ని, నీకిష్టం లేని వ్యక్తుల్ని పరిస్థితుల్ని మర్చిపో. మనకు కావలసినంత డబ్బు ఉంది, నీకు ఈ ఇంట్లో తగినంత స్వేచ్ఛ ఉంది. జీవితాన్ని నువ్వు కోరుకున్న విధానంలో నడిపించుకో. ఇంకెప్పుడు నీ దగ్గర భార్గవ తేజ టాపిక్ తేను, సరేనా అన్నాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ. ప్రణయ చిన్నపిల్లలా కళ్ళు తుడుచుకుని నవ్వింది. మొదటి భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.